హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే మ్యాంగో రైస్ అనమాట. మామిడికాయతో పులిహోరని అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఎలాగా మనకి ఉగాది అనేది దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ ఉగాదికి మ్యాంగోతో పులిహోరని చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పుల్ల పుల్లంగా. అలాగే ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ వరకు రైస్ని అయితే తీసుకున్నాను. ఈ రైస్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని దీనిలోకి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ రైస్ అనేది మనం ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిగా మనకి రైస్ అనేది ఉడుకుతుందన్నమాట. ఈ విధంగా ఈ రైస్ని అయితే ఉడికించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, రైస్ అయితే బాగా ఉడికిపోయింది, పొడి పొడిలాడుతూ. దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ రైస్ అనేది మనం పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇది చల్లారేలోపు మనం పోపుని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలోకి 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల పల్లీలు అయితే వేసుకోవాలి. వేరుశనగ గుళ్ళను అయితే వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు మినపప్పును కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా 1 నిమిషం అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4, అలాగే 4 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందు 1 కప్ వరకు పచ్చి మామిడికాయని ఈ విధంగా తురుముకొని ఆ తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చి మామిడి తురుము నేను ఒక 1 కప్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకుని ఈ మామిడి తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా 2 నిమిషాలు అయితే మనము సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. పసుపుని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని మనం ఉడికించి చల్లారనిచ్చిన ఈ రైస్లోకి అయితే ఈ పోపును వేసేసుకోవాలి. ఎప్పుడు రెగ్యులర్గా చేసే చింతపండు పులిహోర లేదంటే లెమన్ పులిహోర కాకుండా ఈ విధంగా ఈ ఉగాదికి పచ్చి మామిడికాయతో పులిహోర చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే అదేవిధంగా పోపు వేసిన తర్వాత పచ్చి మామిడికాయని ఒక 1 స్పూన్ వరకు నేను ముందే తీసి పెట్టుకున్నాను. ఆ పచ్చి మామిడి తురుమును కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు మొత్తం రైస్కి పట్టేటట్టు మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా ఈజీగా పచ్చి మామిడికాయతో పులిహోర అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ ఉగాదికి ఈ విధంగా డిఫరెంట్గా అయితే మీరు ప్రిపేర్ చేసేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చాలా ఈజీ అండి, పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఇంతేనండి, ఈ ఉగాదికి మీరు కూడా ఈ విధంగా మామిడికాయతో పులిహోరని అయితే ప్రిపేర్ చేసేసుకోండి. ఈరోజు వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈరోజు వీడియో ఇంతేనండి. బాయ్ ఫ్రెండ్స్. అందరికీ ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.